వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనో లేదా భావోజాల ప్రభావంతోనో కొంతమంది యువకులు అడవిబాట పట్టారు. అప్పట్లో పీపుల్స్ వార్లో చేరి వాళ్ళు అడవిలో ఉండి అక్కడున్న ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామస్తుల యొక్క అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. వాళ్ళు ఆ విధంగా కృషి చేయబట్టే అప్పట్లో ప్రభుత్వాలు కిందకు వచ్చి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు వారి హక్కులు కాపాడంలో పీపుల్స్ వారి యొక్క పాత్ర ఎంతైనా ఉంది. అంటే ప్రభుత్వాల కిందకి రావడానికి ప్రధానంగా పీపుల్స్ వార్ చేసిన ఉద్యమే ఈ స్థాయికి వచ్చింది. ఆ విధంగా అడవులకు వెళ్ళిన కొంతమంది యువకులు కొంతకాలం ప్రజల కోసం పనిచేసి తర్వాత క్రమేపీ పార్టీలో విధానం నచ్చకో లేదా వ్యక్తిగత కారణాలతోనో జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ విధంగా వచ్చిన వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ మాదాపూర్ చిట్టమ్మ అలియాస్ విజయ అలియాస్ సీతక్క. మాదాపూర్ చిట్టమ్మ అనే ఆమె పానగల్ దళంలో దళ కమాండర్గా ఉంటూ దళం మెంబర్గా ఉంటూ చాలా కార్యక్రమాలు చేశారు. దాదాపు 5 సంవత్సరాల పాటు పార్టీలో ఉండి ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. ఆమె ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, లోపల ఉన్నప్పుడు ప్రజల కోసం ఏ విధంగా సహాయం చేశారు, పని చేశారు, తిరిగి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉందో ఆమె నుండి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే సార్. పానగల్ దళం మాందాపురం చిట్టమ్మ. చిట్టమ్మ అలియాస్ విజయక్క అలియాస్ సీతక్క అలియాస్ నిర్మలక్క చాలా పేర్లు ఉన్నాయి. అవును సార్. అక్క అప్పుడులో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత అప్పుడులో ప్రజల కోసం మీరు ఏం చేశారు, ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? ఇప్పుడు మా కుటుంబం కూడా చాలా పేద కుటుంబం సార్. మా అమ్మ వాళ్ళ కుటుంబం కూడా నేను 9 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్యలు ఎదుర్కొన్నా సార్. మా అన్న ఇట్లా విప్లవ పార్టీకి సానుభూతి పరుడుగా తిరగడము. ఎవరు? మా అన్నయ్య, మా పెద్ద అన్న మల్లయ్య. ఆయన వల్ల ఏంటంటే పోలీసు వాళ్ళు నిరంతరం రోజు ఇంటికి రావడం. నాకంతా 9-10 సంవత్సరాలు నేను 4వ క్లాస్ చదువుతున్నా, 4 లేదా 5. ఆ క్లాస్ నుంచే మమ్మల్ని మామూలుగా ఇబ్బంది పెట్టలేరు సార్. మధ్యాహ్నం నేను టైలరింగ్ నేర్చుతుంటే 11 సంవత్సరాలకే నేను టైలరింగ్ పోయినా. ఇట్లా 5th క్లాస్ చదువుతున్నా. ఇంకా పోలీసు వాళ్ళు రోజు వేధించడం. ఇంకా ఊర్లో సిపిఎం పార్టీ బలంగా ఉండే సార్. అప్పుడు సిపిఎం పార్టీ నక్సలైటు మళ్ళా మా అందాపురం రావణ్ కొడుకు అని చెప్పి రోజు వేధిస్తుంటే మా అన్న రోజు రాత్రిపూట ఇంటికాడ వండుకునే తోడే కాదు. ఇంకా అడవిలోనే ఉండేది. పోలీసులు తిప్పలు పెట్టేది, తీసుకుపోయి కేసులు పెట్టి అనేక ఇబ్బందులు పెట్టిండ్రు. ఆయన దొరుకుతలేడని మా నాయనని కూడా పట్టుకపోయి మస్తు కొట్టిండ్రు. అన్న కోసం ఇట్లా వెనక్కి చేతులు కట్టి గిరక పెట్టి గుంజిండ్రు మొత్తం కిందికి పైకి. ఊర్లోనే పోలీస్ స్టేషన్ సార్. తీసుకుపోయి మస్తు కొట్టిండ్రు. మళ్ళీ కొట్టిన తర్వాత కూడా మేము ఇంటికాడ కూడా పండుకునే వాళ్ళం కాదు. మేము ఆ టైంలో నాకన్నా మా చెల్లెలు కూడా ఇంకా చిన్న ఉంది. మేము 5 మందిని సార్. మా అన్నోళ్ళు 3. మా పెద్దన్న వల్లనే మా పెద్దన్న ఇట్లా ఇంకా పార్టీ తరఫున కొంచెం సహకరిస్తున్నాడని, పార్టీ నక్సల్స్ కలుస్తున్నాడని ఇంకా పోలీసులు తిప్పల పెడుతుంటే మా ఆయన కూడా ఇంటికాడ వండుకునేదిలే. మేము ఇంకా ఉన్నామంటే మా అమ్మ, మేము, మా ఆయన వాళ్ళు 2, మా చెల్లెలు, నేను. మా పెద్దనాయన ఇల్లు ఉంటుంది పక్కల. సాయంత్రం 6 అయిందంటే సరే ఇల్లు తాళం వేసేయాలి, వేసి పోయి ఆడ ఉండాలి. ఆ టయానికి పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి తాళం విరగొట్టి ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం చిందవందర వేసిపోతుండ్రు. ఇంకా మళ్ళీ తెల్లవారినాక 6 గంటలకు మంది తిరుగులాడుతుంటేనే ఇల్లు తెరవాలి, లేకపోతే మమ్మల్ని ఎక్కడ కొడతారనే భయం. అట్లా మా నడిపన్న ఒక ఆయనను, 2వ ఆయనను కూడా కొట్టిండ్రు. సాయంత్రం కాగానే కొద్ది రెడ్ అంగి వేసుకున్నాడని కూడా, నువ్వు ఈ అంగి మీ అన్న ఇచ్చిపోయిండా, నక్సలైట్లు ఇచ్చిపోయినరా ఈ అంగి, నీకు ఎందుకు ఈ అంగి వేసుకున్నావు అని చెప్పి, ఎక్కడ పోయిండు మీ అన్న మీ నాయన అని చెప్పి మస్తు కొట్టేవాళ్ళు. మేము మస్తు భయపడుతుంటే నేను టైలరింగ్కి పోతే మధ్యాహ్నం అన్నానికి కూడా వచ్చేదాన్ని కాదు. ఇంకా వచ్చి పట్టుకుంటారు, ఇంకా ఏం అడుగుతారా అని చెప్పి పోలీసుల భయం భలే విపరీతంగా ఉండలేదు సార్. అలా విపరీతంగా ఉండడంతో ఇంకా ఈ జనార్దన్ కూడా అప్పటికే మా నాయనకు మేనమామ కొడుకు, అప్పటికే పార్టీలో ఉన్నాడు. ఈయన మా అన్న అందరూ ఇంకా ఒకటే అంచున తిరిగిన వాళ్ళే ఊర్లో. ఇంకా నాకు పెద్దగా అప్పటికి తెలిసేది కాదు. కాకపోతే ఇంకా ఇట్లా తిప్పల పెడుతున్నారు కదా ఇట్లా నక్సల్స్ నుంచి పోలీసుల నుంచి అని చెప్పి ఆ భయం అయితే ఒకటి ఉండేది. కానీ ఇంకా మాకు ఎందుకని కొంచెం భయం ఉన్నా ధైర్యంగా మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చినా కూడా, లేడు సార్ అని చెప్పి గట్టిగా చెప్తుంటే, మా అమ్మకనే ఎక్కువ చెప్తుంటే. మళ్ళీ మేము 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఉన్నా కూడా ఇంకా అట్లా ధైర్యంగా చెప్పినా కూడా ఇంకా ఒకసారి మా ఊర్లో సిపిఎం ఆయనను చంపేసిండ్రు. ఆయన అంటే ఏదో బాంబులు వేస్తేనే ఎమ్మడే చనిపోయిండు. ఎమ్మడే పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చేసిండ్రు ఇంకా ఊర్లోనే కాబట్టి. అప్పటికి మా నాయన లేడు, చేను దగ్గరనే. ఇంక అప్పుడు పంట వేసుకుంటుంటే అక్కడనే ఉంటుండే.
చూసినాం మేము. వచ్చిన వాళ్ళు కూడా చంపేసి ఇట్లా పాటలు పాడుకుంటూ మా ముందరంగానే ఉరికిండ్రు. ఇంక ఇంటి దగ్గరలోనే రోడ్డు మీదకి వచ్చిన ఏంటి సప్పుడని. ఇంకా ఉరికితే అబ్బా పోలీసు వాళ్ళు వస్తారు ఎమ్మడా అని చెప్పి మేము ఇంకా ఇంటి ముందర ఇంట్లో కూడా ఉండలేదు. ఇంటి ముందర వాకిట్లోనే నిలబడినా పోలీసు వాళ్ళు రానే వచ్చిండ్రు. వచ్చి అడిగిండ్రు. అడిగితే లేట్ సార్ నేను మీ అన్న ఎక్కడ పోయిండు మీ నాయన ఎక్కడ పోయిండు అంటే లేట్ సార్ అని అంటే ఇట్లా పలానా ఆయన చంపిపోయాడు మీ అన్న మీ నాయన ఎక్కడ అని అంటే లేట్ సార్ అని అన్నాను. మా అన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు మా అమ్మ నేను మా చెల్లెలు. తర్వాత వెళ్ళిపోయినరు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంట్లో వండుకోకుండా పక్కన ఉండి మా నాయనకు వేరే వాళ్ళని మా అన్న వాళ్ళని రాత్రిపూట అయినా చిన్నగానే ఉన్నారు పంపించేసింది మా అమ్మ పోయి మీ నాయన చేనుకాడ ఉండకుండా దూరంగా ఉన్నాం మా నాయన. తెల్లాలి మా ఆయన పోయి పక్కకున్న తర్వాత మా ఊర్లో సర్పంచ్ కృష్ణారెడ్డి అని ఉండే ఆయన ఏం చేసిండంటే ఇంకా మా నాయన మీద పెట్టిండ్రు ఆ కేసు మా అన్న మీద పెట్టిండ్రు. పెట్టిన తర్వాత కృష్ణారెడ్డి సర్పంచ్గా ఉండే మా పెద్దనాయన ఏం చేసినట్టే ఇంక ఇంటికి వస్తలేడు మా నాయన అప్పటికి ఇంకా ఆయన చనిపోయినాక. ఇంకా మేమే ఇంటికాడ ఉండడం మా అమ్మ పనికోవడం వచ్చి చేయడం మా అమ్మ సర్ది తీసుకొని పోవడం. కృష్ణారెడ్డితో పోయి మాట్లాడితే సరే తోలుకరండి నేను మాట్లాడతా కొట్టాడు చేయనని చెప్పి కృష్ణారెడ్డి సర్పంచ్ చెప్పిండు. ఆ మాటలు నమ్మి మా పెద్దనాయన ఏం చేసినట్టే మా నాయనని తోలుకొని వచ్చింది కృష్ణారెడ్డి దగ్గర. తీసుకొస్తే ఆయన పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ ముందర మంచిగానే చెప్పిండ్రు పోలీసు వాళ్ళు ఏం కొట్టాము ఏంది అది చేయంలే అని అంటే ఇంకా మంచిగానే ఉన్నాడు కదా అని చెప్పి అంటే మా ఎప్పుడైతే కృష్ణారెడ్డి తోలుకొచ్చి ఇంటికి ఇచ్చిపెట్టిపోయిండో మస్తు విపరీతంగా కొట్టిండ్రు. ఆయన చేతులు వెనక్కి గట్టేసి పైకి కిందికి గుంజిండ్రు. మీ కొడుకుని తోలుకొస్తావా లేదా చంపేస్తాం అది ఇది అని మస్తు తిప్పలు పెట్టి స్టేషన్లోనే పెట్టుకున్నారు. దాదాపు 1 నెల రోజులు ఉన్నాడు. మేమే ఛాయలు అన్నం పోలీస్ స్టేషన్ దగ్గరకు మళ్ళీ మా అన్నోళ్ళని కూడా పంపిస్తే వాళ్ళని ఏమంటారని నేను మా చెల్లెలే తిరిగినాం. టిఫిన్ బాక్స్లో తీసుకుపోవడం రోజు ఉదయం పూట ఛాయ్ మధ్యాహ్నం అన్నం ఇట్లా తీసుకుపోయి ఇచ్చిన తర్వాత జైలుకి పంపించి తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిండు. ఇంకా తర్వాత కూడా మా అన్న బయట ఉండే బెయిల్ మీదనే బయటకు వచ్చేసిండు. వచ్చేసిన తర్వాత ఇంకా ఈ జనార్దన్ అయితేనే అప్పటికి పాటలోనే ఉన్నాడు. ఇంకా అప్పుడు ఇంటి దగ్గర లేడు ఆయన చనిపోయినప్పుడు కూడా. ఆయన ఎవరు సిపిఎం నరసింహ అని ఆయన చంపేసిండు. తర్వాత ఇంక వచ్చిన తర్వాత మన ఆయనను ఇట్లా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని అడిగిన. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అడిగింది. అప్పటికి మన ఆయన వాళ్ళు ఇంకా నాకు 13 సంవత్సరాలు ఉండే కానీ సంబంధాలు చూస్తున్నాడు. ఇంకా అట్టి సంబంధాలు చూస్తుంటే కూడా అడిగితే సరేలే అని చెప్పి ఇంకా దూరం కాదు కదా కేసులు ఉన్నాయి మాకు అలా లేవా కేసులు అనే ధైర్యంతో మన ఆయన ఇంకా సరేలే అని ఒక చెప్పి ఇంకా పెళ్లి చేసిండు. పెళ్లి చేసినాక పెళ్లి చేసే వరకు మీరు లోపలికి వెళ్ళలేదు సార్. నాకు అప్పటికి ఇంకా ఈ కుటుంబంలో నక్సల్ సమస్యల మీద అయితే కొట్లాడుతున్నాం మస్తు ఇబ్బందులు పడుతున్నాం. తిండికి లేక తిండి ఉంది ఇంకా మామూలుగా కాదులే ఇంకా మస్తు సమస్యలు. ఇంకా అప్పటికే ఇంకా ఈ జనార్దన్ పోయిండు. అప్పుడు ఇంకా సరెండర్ అయినాడు. జనార్దన్ అప్పటికి లోపల ఉన్నాడు విషయం తెలిసి కూడా పెళ్లి చేసుకున్నారా? ఎందుకు? ఇంకా ఈ కేసులు అనేది మాకు మామూలుగా అయింది. ఇంకా పెద్ద లెక్కలకే తీసుకోలే అసలు. ఇంక ఏమైంది ఆయన పోయిండు వచ్చిండు బతుకుతాడు కదా ఇంకా మాకల్లా లేవా అని చెప్పి మా అన్నలకు కూడా ఉన్నాయి. మా అన్నకు కూడా మా పెద్దన్నకు కూడా. ఇంక ఊర్లో గ్రామంలో అప్పుడు పెద్ద కేసులు అంటే కూడా పెద్ద పట్టించుకొని భయపడే పరిస్థితి లేనేలేదు అసలు. పోలీసులు ఆ స్థితికి తీసుకొచ్చిండ్రు. ఇంకా ఇప్పుడైతే కొంచెం కేసులు అంటే కూడా భయపడతారు కానీ ఇంకా అప్పటికి మాకు పెద్దగా ఆలోచన కూడా కేసులు ఉన్నాయి కదా ఎట్లా చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఇంకా సరేలే సార్ అని మా నాయన కూడా ఓకే అన్నాడు. ఇంకా వాళ్ళు కూడా మాట్లాడుకొని పెళ్లి చేసుకున్నాం. 94లో పెళ్లి అయింది. 94 4వ నెల 28 అనుకుంటా సార్. ఇంకా అప్పటికి కూడా మళ్ళీ వేధింపులు తగ్గనే లేదు. పోలీసులు ఈయన సరెండర్ అయ్యిండు కదా మళ్ళీ సరెండర్ అయినాక కూడా పోలీసులు జాంకి ఒకసారి పిలిపియడం పోలీస్ స్టేషన్కి ఇంకా ఇబ్బంది పెట్టడం. ఆ పెళ్లి చేసుకున్నాకనే ఇంట్లో వండుకోవడానికి కూడా భయపడుతుంటాము. ఇప్పుడు వీళ్ళ ఇంటికాడ అయినా కూడా అమ్మోళ్ళ ఇంటికాడ అదే ఇబ్బంది అంటే ఇక్కడికి వచ్చినాక కూడా మళ్ళీ అదే ఇబ్బంది. ఇంకా ఇక్కడ అంటే ఇక్కడ పక్కకు మిద్దెల మీద వండుకోవడం రాత్రిపూట తెల్లాలు వచ్చి లేపుకపోతుండ్రి. ఇంకొకటి తోముకుంటానే మా ఊరి దగ్గరనే ఉంటుంది పక్కలనే లోక్స్వామి అని ఉండే ఆయనను ఇట్లనే సరెండర్ అయితే తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసిండ్రు. ఆ ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఇంకెక్కువ భయం అయింది. ఇప్పుడు అనవసరంగా పాటలో ఉండి ప్రజల కోసం చేతనైనంత వరకు మన సాధ్యమైన వరకు కొట్లాడైనా చనిపోయిన ఒక లెక్కలా ఉంటుంది కానీ అనవసరంగా పోలీసుల చేతులు పడి చనిపోయేటట్టుంది అని చెప్పి బాగా దృష్టిలో పడేది. ఈయన నాకు చెప్పడం స్టార్ట్ చేసిండు. ఇంకా ఇట్లా అయితే తీసుకపోతారు లోక్స్వామిని ఎప్పుడైతే చంపిండ్రో మాకు ఇంకా ఇక్కడ ఉంటే ఇంకా ఎట్లయినా చంపేస్తారు.
నోములను. ఇంకా ఆయనని ఎట్లా తీసుకుపోయినా అట్లా నైట్ పూట తీసుకున్నా. నాకన్నా ఎక్కువ జనార్దన్నే, నాదంటే పెద్దగా లేదు అప్పటికి. ఇంకా జనార్దన్ని తీసుకుపోయి రాత్రిపూట ఎప్పుడు తీసుకుపోయి ఎప్పుడు ఏం చేస్తారు అసలు ఆయననైనా ఒకసారి నైటే తీసుకుపోయి తెల్లాలి ఎన్కౌంటర్ చేసేసిండ్రు. ఇప్పుడు నక్సల్స్ ఎక్కడ ఏది లొల్లి అయినా ఇట్లా మా జిల్లా మీదనే వాడుతున్నారు. అప్పుడు ఇంకా వీళ్ళకి సంబంధం లేకున్నా వీళ్ళని తీసుకుపోవడము, ఎక్కడ ఉండారో చెప్పండి చూపియండి, లేదంటే చంపేస్తాం అని పిలిపించి మాట్లాడడం, మళ్ళీ పంపించడం, మళ్ళీ నైట్ వచ్చడం, మళ్ళీ తోలుకపోవడం. ఇదే ఇబ్బంది. ఇంక ఈ ఇబ్బందుల కన్నా పార్టీలకు పోతేనన్నా పార్టీలన్నా ధైర్యంగా కొట్లాడైనా ప్రజల కోసం అన్న చనిపోయినట్టు పేరు ఉంటుందని చెప్పి ఇద్దరం అనుకొని పోయినాం సార్. మీరు చిన్నప్పుడు 9వ తరగతి నుండి 9వ వయసు నుంచి మీకు ఈ వేధింపులు స్టార్ట్ అయ్యాయి, అవును సార్. పెళ్ళయ్యే వరకు వచ్చాయి. అంత మీకు భేదించిన పోలీస్ ఆఫీసర్ గుర్తున్నారు ఎవరైనా? పోలీసు వాళ్ళు పెద్ద గుర్తుకు లేరు సార్. అప్పుడు పోలీసు వాళ్ళు అయితే ఇప్పుడు లేరు కూడా ఇక్కడ. కాకపోతే ఇంటి ముందరికి వస్తే మస్తుగా తిప్పలు పెట్టిండ్రు. ఇంట్లో సామాను మొత్తం తాళాలు ఇరగొట్టిపోయేది. నైట్ మేము ఉండకపోయేది. ఇద్దరు అనుకొని వెళ్ళిపోయారు పార్టీలో. ఇద్దరం మాట్లాడుకొని 94 పెళ్ళి అయితే 95 పార్టీ ఒక సంవత్సరం. పార్టీ కూడా ఇంకా జనార్దన్లో బయట ఉంటే చంపేస్తారు లోక్స్వామి లాగానే. ఒక అనవసరంగా మనిషిని చంపుకోవడం ఎందుకు అని చెప్పి పార్టీ కూడా ఓకే అని చెప్పి ఇంకా నీ భార్య దగ్గర మాట్లాడుకొని రాండి అని చెప్పి చెప్పిండ్రు. పిలిపించిండ్రు ఒకసారి ఇద్దరిని. పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ మీకు బాధ్యులు ఎవరిని చేశారు? మీ ఇద్దరు విడివిడిగా పెట్టుంటారు కదా? లేదు సార్, ఫస్ట్లో విడివిడిగా ఏం లేము. పానగాలి దళంలోనే ఉన్నాము. స్టార్టింగ్లో ప్రభాకర్ ఉన్నాడు, చంద్రాన్న. ప్రభాకర్ అంటే సాంబశివుడు? సాంబశివుడు, చుక్కాపూర్, సుక్కాయిపల్లి. ఆయన్నే మమ్మల్ని తీసుకునేది కూడా పార్టీలకు. సార్ అన్న దగ్గరనే ఇంకా పోయి అన్నీ సార్ అన్న మాట్లాడేది. ఇంకా కొంచెం నాకు బాగా తెలియదు, ఏజ్ కూడా తక్కువ ఉండే. ఇంకా ఇప్పుడు జనార్దన్ వల్లనే కదా, ఇంకా ఆయన ఈమెకు ఉంటే ఈయన వల్ల ఆయన చనిపోతాడు అని చెప్పి తీసుకొని రోజు క్లాత్ తీసుకునేది మాకు. క్లాత్ తీసుకొని మాట్లాడి ఇట్లా అట్లా అని చెప్పి ఇంకా అట్లా మేము కొంచెం ఇంకా ఎదుగుదల మాటలు మాకు అర్థం అవడం కొంచెం. ఇంకా అట్లా పానగాలి దళంలో ఉన్నాం. పానగాలి దళంలో ఇద్దరం కలిసే ఉన్నాం. వెంబడే స్టార్టింగ్లో పాటలు ఇష్టం. అన్న వాళ్ళందరూ కమ్యూనిస్ట్ భావాలు ఉన్నారు. మీకు ఆ భావాలు వచ్చే భావజాలం అర్థమైంది? ఉంది. అప్పటికే కష్టపడుతున్నారు, ప్రజల కోసం కష్టపడుతున్నాం కదా. ప్రజలు పడే కష్టాలు సాధారణంగా మీ వయసులో ఏంటంటే ఆ దళం పాడే పాటలకి ఎక్కువ మంది అట్రాక్షన్. మీరు అలాగా విన్నారా పాటలు? మస్తు ఏ పాట బాగా ఇష్టం? బావయ్య ఒకసారి చూసి పాడే పాట బాగా ఇష్టం అప్పట్లో. 91, 90, 94 తర్వాత అవి బాగా ఇంకా ఊర్లలో మోగిపోతున్నది. లక్ష్మమ్మ అనే పాటలు అవి మామూలుగా ఉండకుండా ఊర్లలో. అప్పుడు బాగా ఇంకా పాటలు వినే. అడవిలోకి వెళ్ళిన తర్వాత సాంబశివుడు మీకు బాధ్యత చేసుకున్నారు, అర్థం చేసుకుని అన్ని నేర్పారు? అన్ని సాంబశివుడు ప్రభాకరే ఇంకా మాట్లాడి మంచిగా ఇట్లా ప్రజల కోసం బుక్స్ చదువుతుంటాం. ఇంకా అంటే రాజకీయ తరగతులు తరగతులు కూడా క్లాసెస్ పెడుతుంటారు సార్. క్లాసెస్ వెపన్ ట్రైనింగ్ కూడా రెగ్యులర్గా ఉంటుండే. అంటే సపరేట్గా ట్రైనింగ్ కూడా కాకుండా రెగ్యులర్గా కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా సాయంత్రం ఉదయం 1-2 గంటలు. కానీ చాలా కష్టం కదమ్మా ట్రైనింగ్, డ్రిల్ ఉంటుంది, ఇవన్నీ మీరు ఇబ్బంది పడలేదా? ఏం ఇబ్బంది అయితే నాకేం అనిపించలేదు సార్. మీతో పాటు ఇంకెవరున్నారు మహిళలు? అప్పుడు మహిళల స్వర్ణాక ఉన్నది, భాగ్య ఉన్నది, ఎవరు హైనోలు భాగ్య ఉన్నది, నేను, పద్మ ఉండే ఒక ఆమె. ఇప్పుడు కూడా సరెండర్ అయింది, లేదు అప్పటికే వెళ్ళిపోయింది. పార్టీలో మహిళలకి చిన్న చూపు చూస్తారు, అసభ్యంగా ప్రవర్తిస్తారు వార్తలు? ఎప్పుడు లేదు, అట్లాంటి సమానంగా ఉంటుంది పార్టీలో. చాలా ఇట్లా చెడ్డ పేరు మాట్లాడాలంటే అది తప్పు సార్. పార్టీలో మహిళలకు సమానంగానే ఏ దాంట్లో అయినా సమానంగానే చూస్తారు. ఇప్పుడు మేము గ్రామాలకి వెళ్ళాలన్నా, ఊర్లో గ్రామాల ప్రజలను కలవాలన్నా ఇద్దరిని పంపిస్తారు. ముఖ్యంగా మహిళలనే మాట్లాడిస్తారు. ఎందుకంటే ఎక్కువ తొందరగా రిసీవ్ చేసుకుంటారు, వేరే రకంగా అనుకోకుండా ఇట్లా అని చెప్పి ప్రజలకి అట్లాంటివి ఏం లేవు. అవునమ్మా, 8 సంవత్సరాల్లో ప్రజల కోసం చేసిన మంచి కార్యక్రమాలు చెప్పండి. ప్రజల కోసం అంటే ఇక్కడ అజిలాపురంలో 1000 ఎకరాల పొలం ఉంది సార్. దాని ఊర్లో బాగా తిరుగుబాటు. అప్పుడు మేము కలకుర్తి దళంలో ఉన్నాం. అప్పుడు ఎవరున్నారు? అశోక్ ఉన్నాడు. ఈ పెద్దదాగడ అమ్మాయిపల్లి ఉంటుంది ఆయనది, ఈ పక్కలనే. అశోక్ కమాండర్గా ఉన్నాడు. ఇంకా డిప్యూటీ కమాండర్గా జనార్దనే ఉన్నాడు. మేము దళ కమాండర్లాగా ఉన్నాము. అక్కడ బాగా పోరాటం.
మామూలుగా అజిలాపురం పెద్దగా చెప్పుకోవచ్చు సార్. ఇంకా ప్రజలు కూడా మామూలు తిరుగుబాటు కాదులే సార్. అక్కడ భూస్వాముల మీదకి అట్లా తిరుగుబాడి కొట్లాడి భూముల్లో ఎర్ర జెండాలు వాతి పొలాలు అందరికీ సమానంగా పంచి అక్కడ పొలాలు చేసుకోవడం కూడా ఇప్పటి వరకు కూడా చేసుకుంటున్నారు. కానీ మీ పొలాలు భూములు పంచారు, కానీ పట్టాలని భూములు వాళ్ళు ఏం చేసుకుంటారు? పట్టాలు లేని భూములు అంటే ఇంకా ప్రభుత్వం ఇవ్వాలి సార్. అది అవును, ప్రభుత్వం కరెక్టే. మరి మీరు భూములు పంచి వెళ్ళిపోతారు, ప్రభుత్వం ప్రజా వస్తుంది కోర్టు భూమి పెట్టి మాది అంటది. ప్రభుత్వం అంటది కానీ ఇట్లనే వచ్చి మళ్ళీ ప్రజలకు చైతన్యవంతం చేయడము, మీ భూములు మీరు గట్టిగా నిలబడి కొట్లాడుకోవాలి ఇట్లా ప్రభుత్వం మీదకైనా అని చెప్పి వాళ్ళతో మాట్లాడి చెప్పి జెండాలు వాతిచ్చి వాళ్ళ పొలాలు చేసుకోండి, మీరు ఎంతవరకైనా తగ్గొద్దు దేనికి అని చెప్పి ధైర్యం చెప్పి కానీ ఆ క్రమంలో మీరు మోహన్ రెడ్డి అని ఒక భూ యజమాని బాగా కొట్టారట కదా? అప్పుడు మా ఊర్లోనే మస్తుగా ఎందుకు ఆయన ఇచ్చినప్పుడు కొట్టడం ఎందుకు? అంటే మామూలుగా చెప్తే ఇవ్వలే సార్. అది జనాలను కూడా మస్తు తిప్పల పెట్టిండ్రు. పోలీసు వాళ్ళు పట్టుకపోవడం, కేసులు పెట్టడం, కొట్టడం, మస్తు ఇబ్బందులు పెట్టడంతో ఆయన బెదిరియడానికి కొంచెం అట్లా పిలిపించి మాట్లాడి కొంచెం వినకపోతేనే ఆ పని చేసిండ్రు. లేకపోతే అంత తొందర ఏం చేయం సార్ అట్లా పాట అయితే. తర్వాత మీకు ఇంకా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. మాకు గుర్తుండిపోయిన సంగతి ఒకటి సరికొండ ఎన్కౌంటర్లో ఉన్నాం సార్. ఎన్కౌంటర్ జరిగిన రోజు ఎలా జరిగింది, ఎన్ని గంటలు జరిగింది? అది ఎన్కౌంటర్ ఏంటంటే మేము బాగా జర్నీ చేసి అలసిపోయి ఇంకా ఎక్కడోకతో అన్నట్టు గుట్ట మీదకి అయితే ఎక్కినాం సార్. ఏ గుట్ట అది? అది సరికొండ గుట్ట అని దగ్గరలోనే ఉంటుంది. సరికొండకు దగ్గరలోనే ఉంటే అక్కడ ఎక్కి మేము ఏం చేసినాం, సెంట్రీని మిలిటెంట్ని పెట్టినాం. మేము అందరం అలసిపోయినాము. ఇంకా కొంచెం సెంట్రీ అజిలాపురం పిల్లాడే ఉన్నాడు, ప్రకాష్ అని అజిలాపురం పిల్లాడు ఉన్నాడు. మేము దళంలో సభ్యులము అంతా నలుగురమే ఉన్నాం. నేను, జనార్దను, భాగ్య, అశోక్, తర్వాత ఇంకొక మిలిటెంట్ ఉన్నాడు, ఇద్దరు మిలిటెంట్లు ఉన్నారు. ఒక అతను సెంట్రీ పెట్టినాము. అయితే సెంట్రీ నుంచి పోలీసు అంతకుముందు నైటే వచ్చినారు పోలీసు వాళ్ళు. అప్పటికి అక్కడ గ్రామంలో మీటింగ్ పెట్టింటివి. సరికొండ గ్రామంలో మీటింగ్ పెట్టి ఏం చేసినామంటే మేము ఇంకా రూట్ తెలియక నైట్ తిరిగి మళ్ళీ సరికొండకు దగ్గరలోనే గుట్ట మీద ఉన్నాం. అట్లా ఏమైందంటే మీటింగ్ పెట్టేదాడు పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యి దాదాపు 500 మంది పోలీసు వాళ్ళు వచ్చింటారు. మొత్తం గుట్ట మీద మేము ఎప్పుడైతే టిఫిన్ చేసుకోవాలని చెప్పి పల్లీలు పెట్టినాం. చాయ్ పల్లీలు ఉంటాయి, ఉదయం పూట తిరిగి వచ్చినాం కదా అని చెప్పి పోయిన పెట్టే పొగ అనేది చూసిండ్రు పోలీసు. గుట్ట మీద ఎందుకు వస్తుంది పొగ చూడాలని ఆ గుట్ట చుట్టుముట్టి ఇమ్మడే ఫైరింగ్ ఓపెన్ ఫైరింగ్ చేసేదాడే మేము ముగ్గురం కూర్చుంటాం. నేను, జనార్దన్, భాగ్య పొయ్యి దగ్గర కూర్చున్నాం. అశోక్, చంద్రమౌళి గుట్ట కింద పడుకొని ఉన్నారు సార్. సెంటర్ ఉన్నాడు. అయితే ఎమ్మడే ఫైరింగ్ అయితే పోలీసు వాళ్ళు వచ్చిందని మేము వెపన్స్ అందుకొని, నా దగ్గర డబల్ బ్యారల్ ఉన్నది, ఏటీఎం జనార్దన్ దగ్గర ఉన్నది, 303 అది 303 ఉన్నది, ఏటీఎం ఆమె భాగ్య దగ్గర ఉన్నది. ఇంకా ఇట్లా ఉన్న తర్వాత ఎమ్మడే అశోక్, చంద్రమౌళి లేచి కూర్చున్నారు గుట్ట కింద, గుండె కింద పడుకొని ఉన్నా కూడా. కూర్చున్న తర్వాత అయినా పోలీసు వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి మాకెళ్ళి నుంచి ఎమ్మడే ఫైరింగ్ ఒకరికి పట్టుకోవడానికి ఉరికొస్తుంటే ఎమ్మడే జనార్దన్ నాది స్ట్రక్ అయింది. ఎమ్మడే ఫైరింగ్ చేసేదావిడే డబల్ బ్యారల్ అది లోపలికే ఇక్కపోయి వస్తలేదు. ఇంకా జనార్దన్ తీసుకొని వేరేది ఏటీఎంతో ఫైరింగ్ చేస్తే పోలీసులు ఆడికైనా మస్తు ఫైరింగ్ పట్టుకోవడాలని చెప్పి మా దిక్కు నుంచి ఫైరింగ్ రాకుంటే మమ్మల్ని పట్టేసుకుందేలే. మా దిక్కు నుంచి ఫైరింగ్ పోకుంటే అసలు మమ్మల్ని పట్టుకోవాలనే వస్తున్నారంటే చాలా మంది పోలీసులు ఉన్నారు కదా సార్. ఇంకా ఫైరింగ్తో నుంచి అప్పటికి మాకెళ్ళి ఎప్పుడైతే అశోక్ మాకు దెబ్బలు తాకినాయి, బాంబులు వేసిండ్రు మా ముందర ఇట్లా పడ్డాయి. మాకు ఇవన్నీ దెబ్బలు అవే సార్, మకానికి తాకినాయి వల్ల గాయాలు అవే. నాకు, భాగ్యకు, జనార్దన్ తాకినాయి కానీ తక్కువ తాకినాయి. మాకు ఇద్దరికి ఎక్కువ తాకినాయి, నాకు, భాగ్యకు. మాకు ముఖానికి మాకు రక్తాలు కారుతుంటే అశోక్ కమాండర్ చూస్తున్నాడు ఊక ఫైరింగ్ చేసుకుంటే. ఇక్కడ మా ముఖం ఎప్పుడైతే మళ్ళీండో ఆయనను కొట్టేసిండ్రు. అశోక్ చనిపోయిండు ఆయన. అశోక్, చంద్రమౌళి ఇద్దరు పక్కనే ఉన్నారు. మాకు గాయాలు అయినట్టు ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీండో అక్కడ నుంచి ఆయనకు ఎమ్మడ తగిలింది. ఇంకా మేమేమనుకుంటే మాకు పడిపోయింది కాబట్టి కనవాలేడు గుండె కింద. అరే అన్న పోయినట్టున్నాడు, మనం కూడా ఎట్లా కలిగి తప్పించుకోవాలని చెప్పి మేము ఒక బాగా గుంత ఉన్నతోనే ముగ్గురం దిగినాం. అయినా మాకు శాతం అయితే లేదు. ఇంకా అప్పటికి బ్లడ్ బాగా పోయింది. ఇంకా వాగులకు దిగినాం. వాగులకు దిగిన తర్వాత ఆడ ట్యాబ్లెట్స్ ఉంటాయి సార్ మాకు. బ్లడ్ ఆగిపోవడానికి ట్యాబ్లెట్ వద్దనే ఉంటుంది. అవి వాగుల వాటర్ కాలువ పొంటి పోతుంటే ఆ వాటర్ నీళ్ళు తాగి
ఆ ట్యాబ్లెట్ తీసుకొని ఇంకా భాగ్యకి అసలు నడవనికనే వస్తలేదు కాళ్ళకు దాకి. ఇంకా భాగ్య వేపను నా వేపను జనార్దనే పట్టుకున్నాడు. ఇంకా కిందికి దీనాకు కూడా కింద పోలీసులే ఉన్నారు. అతలకు దాటినాం, దాటి ఇక్కడ కూడా పోలీసు ఉన్నారు. ఇంకా మనం కింద వాగలేకపోతే పట్టుకుంటారని చెప్పి అట్లనే గుట్ట మీదనే ఊరు అంచుకొని దిగినాం, సరికొండ అంచుకొని దిగినాం. దిగి మళ్ళీ జనార్దన మమ్మల్ని పక్కన పెట్టి ఊర్లోకి వెళ్ళిపోయిండు సార్. ఊర్లోకి వెళ్ళిపోతే ఊర్లో భయపడుతున్నారు, ఊర్లో కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు సార్ అని. ఊర్లో భయపడుతుంటే ఏం కాదు పోలీసు వాళ్ళు ఉంటాయని చెప్పి వాళ్ళ దగ్గరకు పోయి ఇంత సల్ల పట్టుకొచ్చిండు. ఏదన్నా తాగకపోతే ఇంకా పోలేము మనం అని చెప్పి సల్ల పట్టుకొచ్చిండు. వాళ్ళని కొంచెం బెదిరించిండు. ఇకపోతే తర్వాత మళ్ళీ తీసుకుపోండి అన్న, ఇటుకి వెళ్ళి ఉండరు పోలీసు వాళ్ళ భయానికే మేము భయపడుతున్నాం అని చెప్పిండ్రు. వాళ్ళే మళ్ళీ చీరలు కూడా తెచ్చిచ్చిండ్రు. మేము యూనిఫామ్ మీద ఉన్నాం కదా సార్, చీరలు కూడా ఇస్తే ఆ చీరలు డ్రెస్సులు మార్చుకొని చీరలు కట్టుకొని మళ్ళీ పగలే రోడ్డు దాటిచ్చిండ్రు. అతనికి అది నాగిల్ అన్నీ ఉంటుంది, సరికొండ నుంచి నాగిల రోడ్డు దాటింది. వాళ్ళే దాటిచ్చిండ్రు, మళ్ళీ ఊరోళ్ళే వాళ్ళ అంచనాగా వదలకపోయి మీరు ఎట్లనా కానీ రోడ్డు ప్రజల సహకారం ఉంది. ప్రజల సహకారం లేకపోతే మేము అన్ని రోజులు బతకలేము సార్. సిఐ సీతారాం మస్తుగా టార్గెట్ చేసి తిరిగిండు అప్పటికి. ఎవరికోసం? అప్పటికి జనార్దన్ టార్గెట్ చేసి కల్లకుర్తి దళాన్ని టార్గెట్ చేశారు. అప్పటికి సీతారాం టార్గెట్ చేసి సీతారాం సిఐ ఉండే అప్పుడు అక్కడ రిక్కీకి వేసినాం కానీ మిస్ అయ్యిండు అప్పటికి. ఇంకా మమ్మల్ని టార్గెట్ ఆయన చేస్తుంటే మేము కూడా అక్కడ ఇంకా మస్తుగా రిక్కీ చేసి అంతా చేసినాం కానీ మిస్ అయిండు. ఎక్కడ రిక్కీ చేశారు సార్? అక్కడ కలకుర్తిలోనే ఉంటుండే. కానీ ఇంకా అప్పుడు పాట ఎలా వేశారు రిక్కీ? ఎందుకు ఫెయిల్ అయింది? ఇంకా పోయిన టీం కొంచెం ఆడ ప్రజలు సహకరించక, కొంత సహకరించినా కూడా డేర్ చేయలేక కూడా కొంచెం మిస్ అయింది సార్ ఆడ. అట్లా బయటపడ్డాం సార్. ఆమెను మళ్ళీ నైట్ కూడా భాగ్యను నడవలేకపోతే గ్రామంలోనే వదిలిపెట్టి పోయినాం. బండి ఊరోళ్ళు బండి కట్టుకొచ్చి బండిని వండబెట్టుకొని పోయినారు.